రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలి. ఆ యుద్ధం ఆపాలంటే రష్యాని ఇప్పుడు ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. ఎందుకంటే వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు చర్చలకి సిద్ధం కావడం లేదు. చర్చలకు వచ్చినా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలి? రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి చైనా భారత్ని ఆపగలగాలి. మొదటైతే ఇప్పుడు భారత్ని ఆపగలగాలి. ఎందుకంటే చైనా ఒక విధంగా అమెరికా లాగే ప్రవర్తిస్తుంది కాబట్టి మొదట భారత్ని అణచగలిగితే, ఎందుకంటే ఎక్కువ చమురుకునే దేశాల్లో ఇప్పుడు రష్యా 2వ స్థానంలో ఉంది, చైనా మొదటి స్థానంలో ఉంది. ఇంచుమించు రెండు ఒకే విధంగా కొంటున్నాయి. ఇప్పుడు భారత్ని గనక కట్టడి చేయగలిగితే రష్యాని సగం వరకు కట్టడి చేసినట్లే, ఆర్థికంగా దెబ్బ కొట్టినట్లే. అలా చేయగలిగితే ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుంది. దానివల్ల 2 ప్రయోజనాలు చెప్పుకోవచ్చు బయట. ఒకటి, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపింది నేనే. గత 3.5 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపడానికి ప్రధాన కారకుడిని నేను. అలాగే అమెరికా కూడా ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక పెద్ద ప్లాన్ ప్రకారం జరుగుతుంది. కానీ ఎవరు ఊహించిన విధంగా భారత్ అయితే అమెరికా మాట వినలేదు. అసలు అమెరికా అనుకోలేదు ఇంత దినిగా మొండిగా ఉంటుంది భారత్ అని. చివరికి 25% సుంకాలు విధించినా భారత్ దిగి రాలేదు. మళ్ళీ ఇప్పుడు 50% సుంకాలు విధించినా సరే ఇప్పుడు భారత్ ఢీ అంటే ఢీ అంటుంది తప్ప దిగి వచ్చే పరిస్థితి లేదు. మా రైతులు, మా మత్స్యకారులు, మా పాడి రైతులే నాకు ప్రధానం. అవసరమైతే వ్యక్తిగతంగా ఆ నష్టాన్ని పూడ్చుతాం తప్ప అమెరికా చెప్పే విధంగా మేమైతే వినము. ఎందుకంటే మా చిరకాల మిత్రుడు రష్యాతో మేము విభేదాలు పెట్టుకోవాలనుకోవడం లేదు అంటూ కరాఖండిగా భారత్ అయితే తన విధానాన్ని చెప్పేసింది. ఇప్పుడు అమెరికాలో చాలా మంది ఆర్థికవేత్తలు ట్రంప్ ఇలాగైతే కొనసాగడం చాలా కష్టం, ఎన్ని రోజులు ఇలా సుంకాలు విధించుకుంటూ, తన సుంకాలు విధిస్తే భారతదేశం మాత్రమే కాదు అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బందికి గురవుతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ట్రంప్ యొక్క మనస్తత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ట్రంప్ కూడా దిగి రావాల్సిందే. ఇదంతా కూడా తాత్కాలికమే. అమెరికాలో 50 లక్షల మందికి పైగా, అంటే 54 లక్షల మంది అమెరికా అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళు కొంతమంది అమెరికా సిటిజన్షిప్ లో కూడా ఉన్నారు, కొంతమంది ఏమొచ్చేసి ఎన్ఆర్ఐలుగా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మాట్లాడేటటువంటి మాటలు ఏంటంటే ఖచ్చితంగా ట్రంప్ దిగి రావాల్సిందే, దిగి వస్తాడు. ఇదంతా కూడా 1 నెల 2 నెలలు ఉంటుందంటూ వాళ్ళైతే మాట్లాడుతున్నారు. ఇక్కడ మోదీ కూడా దిగి రావడం లేదు. మోదీ రష్యాకి కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే మనకి ఒకప్పుడు ఆదుకున్నదే కాదు, భవిష్యత్తులో కూడా మనకి రష్యాతోటే ఎప్పటికైనా స్నేహం ఉంటే మంచిది. అమెరికా రేపు ఏదైనా భారత్ మంచి ప్రమాదంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు అమెరికా దాన్ని క్యాష్ చేసుకుంటుంది తప్ప ఆదుకునే పరిస్థితి అయితే ఉండదు.